ఈనాటి కాలంలో బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నది, దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉంది. ప్రభువారు మనకి ఇది స్వయాన యేసు ప్రభువారు చెప్పిన మాట. ఒక జాగ్రత్త ఆయన చెప్తున్నారండి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. ఆనాడేనా అబద్ధ ప్రవక్తలు, ఈనాడు లేరా అండి? చాలామంది అబద్ధ ప్రవక్తలు మన చుట్టూనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే విశ్వాసులంగా మనం ఎప్పుడు కూడా ఈ అబద్ధ బోధకులను, అబద్ధాన్ని ప్రచురించే వారిని మనం ఎప్పుడు కూడా మరి గుర్తించగలగాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మార్టిన్ లూథర్ గారు ఆ విధంగా గుర్తించారు కాబట్టి సంఘాన్ని సంస్కరించారు. సో అది గుర్తించడం ఎలా జరిగింది? దేవుని యొక్క వాక్యం ద్వారా జరిగింది. అలాగే మనము కూడా అబద్ధ ప్రవక్తలను గుర్తించాలి అంటే ఏం చేయాలి?